హరి ఓం శ్రీ గురుభ్యో నమః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. శివాయ గురవే నమః. శివపురాణం 29వ రోజుకు స్వాగతం. ఈ 9వ రోజు నైమిసారణ్యోత్పత్తి. సూత పౌరాణికుండు సౌనికాది మహామునులకు నైమిసారణ్య కథ చెప్పుచున్నాడు. మునులారా, పూర్వము తపోధనులకు మునులందరూ కలిసి ఒక చోట చేరి పెద్ద ఎత్తున సత్రయాగమును చేయ నిశ్చయించరి. అందులకు మునులందరూ ముకుందుని మ్రోలకేగి, నారాయణ నమస్కారం, మేమందరము సుదీర్ఘమైన సత్రయాగమును చేయ నిశ్చయించితిమి. మమ్ములను ఆశీర్వదించి మాయందు దయ ఉంచి సత్రయాగమనర్చుటకు సరి అయిన స్థలమును చూపమని కోరిరి. అంతట శ్రీహరి సందర్శించి, మునులారా, నేను నా చక్రమును విసరదను. ఆ చక్రము ఎచ్చటపడునో ఆ ప్రదేశమున మీకు ఆ యాగమునకు పవిత్ర స్థలముగా పరిణమించగలదు. అచ్చటి నుండి మీరు సత్రయాగములు చేసుకొనుడు. చక్రము పడిన ప్రదేశము నైమిసారణ్యము అని పేర అరగుచుండును అని పలికెను. మునులంతట శ్రీహరి పలుకులు విని శ్రీహరి చక్రము వెంబడినే వెళ్ళిరి. ఆ చక్రము శ్రీహరి విసరగా బహు మధురమైన నీటి వసతులు, ఫలపుష్ప విరాజితమైన వృక్ష సంపదలు, సమశీతోష్ణమైన వాతావరణములు, సమస్త దేవ పూజాహమ గురుతలాదులు కలిగి సంతతము మనోల్లాసము కలిగించు రమణీయకమైన ప్రదేశమునందు పడెను. ఆ ప్రదేశమునకు నైమిసారణ్యమని మునులు పేరిడిరి. అచ్చటి మునులందరూ ఆ ఆశ్రములు ఏర్పరుచుకుని సత్రయాగము చేసిరి. యాగానంతరము మహదానందములతో మూలందరూ భూత సంతృప్తి గావించి సుఖించిరి. అట్టి సుఖ సమయాన వాయుదేవుండు పరమేశ్వర తత్వమును గూర్చి ప్రబోధించుచున్నాడని మునీశ్వరులు ప్రార్థించను. అచ్చట మునులు వాయుదేవుని పూజించి సుఖాసనం చేసి పరమేశ్వరుని పరతత్వ కథన చెప్పమని చెప్పిరి. వాయుదేవ వినుడు. పూర్వము కల్పాదియందు పరమేశ్వరుడు బ్రహ్మకు గాయత్రి మహామంత్రమును ఉపదేశించను. ఆ మంత్ర మహిమ వలన బ్రహ్మదేవుడు ప్రపంచ సృష్టి చేయుటకు తగిన జ్ఞానసిద్ధిని పొందెను. ఆ గాయత్రీ మంత్రం బ్రహ్మదేవుడు మాకుపదేశించను. ఉపదేశము శివుని పరతత్వ స్వరూపమును, అందువలన సమస్త పదార్థ పరిజ్ఞానము తెలిసినది. శివుని పరతత్వం అనగా మాయ. ఆ మాయ చేత ఈ ప్రపంచమంతయు నిండినది. అందువలన సత్వ రజస్తమో గుణంబులు మూడును కలుగును. ఇవి ఈ ప్రకృతిలో లీనమై అవి అగోచరములు. అంతర్లీనమై పరమేశ్వరుడే ప్రపంచమునందున్నాడు. పరమేశ్వరుని పరమ తపస్సు చేత గాని తెలుసుకొనజాలరు. ఈశ్వరుని మాయ దాటవలనన్నా వారిని పూజించి ముక్తిని పొందవలను. కాలమును బట్టి ఈ భూతజాలవృతమైన ప్రపంచము నడుచుచుండును. మానవునికి రెప్పవేయు కాలము 10 నిమిషములు కష్టము. 30 కాష్టములు కల 30 కలలు ఒక ముహూర్తము. 30 ముహూర్తములు ఒక అహోరాత్రము. 15 రోజులు ఒక పక్షము. 2 పక్షములు ఒక నెల. 12 నెలలు ఒక సంవత్సరం. 6 మాసములు ఒక ఆయనం. మనకొక సంవత్సరమైన దేవతలకు దినమగును. 30 దేవతా దినములు ఆ దేవతా సంవత్సరములగును. 365 మనుష్య సంవత్సరములకు ఒక దివ్య సంవత్సరం. కృత త్రేతా ద్వాపర కలియుగంబులు 1000 పర్యాయములు తిరిగి వచ్చిన ఒక కల్పమగును. 4 యుగంబులు కలిపిన ఒక మన్వంతరమగును. ఒక కల్పమందు 14 మన్వంతరములు కలవు. బ్రహ్మకు పగలు రాత్రి కలవు. పగటి యందు బ్రహ్మ సృష్టి కావించను, రాత్రి నిద్ర చెందును. ఈ బ్రహ్మ యొక్క నిద్రాకాలమునే ప్రళయమందురు. ఇట్లు జరుగు బ్రహ్మ యొక్క వయస్సు 50 సంవత్సరములు పూర్వార్థము, మిగిలిన 50 ఉత్తరార్థము. ఇట్టి రీతిగా 100 సంవత్సరములు జరిగిన బ్రహ్మ యొక్క వయస్సు పూర్తి అగును. బ్రహ్మ వయస్సునకు రెట్టింపు విష్ణువునకు, వాని ఆయువునకు రెట్టింపు ఈశ్వరునకు కలదు. శంకరుడు నా 10ని అనుసరించి కాలము నడుచుచుండును. పరమేశ్వరుడే పరమోత్కృష్ట పదార్థము, దానికి మించినది వేరేది కానరాదు అని ఈశ్వర తత్వము ఈశ్వరునకు కలదు.
శంకరుని ఆనదిని అనుసరించి కాలం నడుచుచుండును. పరమేశ్వరుడే పరమోత్కృష్ట పదార్థము, దానికి మించినది వేరేది లేదు కానరాదు అని ఈశ్వర తత్వమును వాయుదేవుడు మునులకు చెప్పాను. మునులు వాయుదేవుని ఉద్దేశించి ఇట్లనిరి: దేవా, బ్రహ్మకు పుత్రులని ఈశ్వరుని అందురు. స్తృతి స్థితి సృష్టి లయంబులు ఈశ్వరాధీనంబులు అందురు. ఇది వివరముగా వివరింపమని మునులడిగిరి. వాయుదేవుడు ఇట్లడిగి: సృష్టి కార్యమునకు శంకరుడే మొదట పరదేవతను కూర్తి తపమాచరించి బ్రహ్మ విష్ణువు సృజించి అనేక వరములు పొంది సృష్టి తానే నిర్వహించి పరమేశ్వర తత్వమును ప్రపంచమునందు విస్తరింపచేసెను. మరల బ్రహ్మ తపమాచరించి పరమేశ్వరుని సృష్టించి సర్వము బ్రహ్మయని తానే పరబ్రహ్మయని రెండవ కల్పమందు విఖ్యాతి చెందెను. మూడవ కల్పమందు విష్ణువును సృష్టించి విష్ణువు సృష్టిని నిర్వహించి తపస్సు చేసి వరములను పొంది బ్రహ్మను ఈశ్వరుని సృష్టించి తానే పరబ్రహ్మయ్యై విఖ్యాతి నందెను. తరువాత పరదేవతయే పరమేశ్వరుని కూర్చి తపమాచరించి వరములను పొంది త్రిమూర్తులను సృజించి విఖ్యాతి నొందెను. కానా ప్రతి కల్పమందును సృష్టి కార్యమునకు పరదేవత అనేక రీతులుగా నుండును. సర్వలోకములకు పరదేవత పరమేశ్వరులే ప్రధానులు. వేద వేదాంగాది శాస్త్రములెల్ల ఈ విషయములనే తెలుపుచుండును అని చెప్పిన వాయుని దేవుని వాక్కులకు మునులు ముదావహులై ఈశ్వరుని మృత్యుంజయువును జయించిన కథను తెలుపమని కోరిరి. దశమాశ్వాసము మార్కండేయ చరిత్ర. సూత పౌరాణికుండు సౌనికాది మునులను ఇట్లడియే: మునులారా, మున్ను నైమిసారణ్యమునందు వాయుదేవుడు మహామునులకు చెప్పిన మార్కండేయ చరిత్రను తెలిపెదను, చక్కగా వినుడు. వాయుదేవుడిట్లనియే: మునులారా వినుడు. తొల్లి మృకండుడును మహాముని ఒకడు కలడు. అతనికి పతివ్రతామ్మ తల్లియగు మరుధ్వతి అను భార్య గలదు. మృకండు మరుధ్వతిని భార్యంగూడి గృహాస్థాశ్రములను విధులను నెరపుచు అతిథులను పూజించుచు సదా పరమేశ్వర పూజా పరాయణులయ్యుండిరి. మృకండు దంపతులు చాలా కాలము సంతానమునకై తపమాచరించరి, కాని కలుగలేదు. అయినను నిర్విచార మనస్కులై సదా పరమేశ్వరుని ధ్యానించుచు శిష్యులతో కూడి మృకండు దంపతులతో మహదానందముతో నుండిరి. ఒకనాడు మునులందరూ కలిసి బ్రహ్మదేవుని కొలువు కూటములకు పోయిరి. వారిని వెంబడించి మృకండు మహాముని కూడా వెళ్ళెను. సత్యలోకమున కమలాసనుండు కొలువుదీరియున్న సభకు మునులందరూ వెళ్ళిరి. కాని ద్వారపాలకులు ఆ మృకండుని ఆటంకపరిచి, మునిచంద్రమా, బ్రహ్మదేవుని సభకు పుత్రవంతులు గాని పోరాదు, నీవు కానా వెనుకకు మరలి పొమ్ము అని పలికిరి. బ్రహ్మ యొక్క ద్వారపాలకులుముని బాలకముని కమలా మృకుండ మహర్షి విని జ్ఞానవంత వదనుడై పుత్రులు లేని వారికి మోక్షము లేదని ఆర్యోక్తి గమనించి తన ఆశ్రమునకు మరలిపోయాను. మృకండు భార్య అయిన మరుద్వతితో పుత్ర సంతానము లేదనందున బ్రహ్మ సభకు తన్ను రానీయలేదని అందువలన పుత్రుని కొరకు పరమేశ్వరుని గూర్చి తపమాచరించవలని ఆలోచించి ఇరువురును కైలాస పర్వతమునకు చని ఘోరమైన తపమాచరింపసాగిరి. అట్లు చాలా కాలము తపస్సు చేయగా గౌరీశంకరుల ప్రత్యక్షమై మృకండు భార్య అయిన మరుద్వతితో పుత్ర సంతానము లేనందున బ్రహ్మదేవుని సభకు తను రానియలేదని అందువలన పుత్రుని కొరకే పరమేశ్వరుని గురించి తపమాచరించవలని ఆలోచించి ఇరువురును కైలాస పర్వతమునకు జని ఘోరమైన తపము చేయసాగిరి. అట్లు చాలా కాలము తపస్సు చేయగా గౌరీశంకరుల ప్రత్యక్షమై మృకండముని, నీవు భార్యాయుతులవై బహుకాలము నుండి తపము చేయుచున్నావు, నీకు వలయు వరములు ఇచ్చెదను, కోరుకొమ్ము. మృకండు మహదానందముతో పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, మాకు పుత్ర సంతానములేమి మిగుల కష్టపడుచున్నాము, కాన పుత్రుని ప్రసాదింపమని కోరిని. శంకరుడు మృకుండుని కోరికను కొంతవరకు ఆలోచించి, మునిచంద్రమా, నీకు పుత్ర సంతానము లేదు, అయినను నీవు సతీయుక్తముగా చేసిన తపస్సు వలన నీకు 16 సంవత్సరములు ఆయుర్ధాయము గల పుత్రుని కలుగును అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానమని మృకండు దంపతులు ఆనందముతో తమ ఆశ్రమునకు వచ్చి సుఖించుచుండిరి. కొంతకాలమునకు మరుధ్వతి గర్భమును దాల్చెను. మృకండు విద్యుత్ కర్మమును యథావిధిగా ఆచరించుచుండెను. మాసములు మరుధ్వతికి నిండెను. గ్రహంబులు ఉచ్చ స్థానములను శుభదృష్టితో ఉండెను. మరుద్వతి మగ శిశువుని కనెను. పుష్పవృష్టి కురిసెను. దేవతలు సంతసించిరి.
మునులందరూ మునుకొండను చూచి చూడవచ్చుటకు వచ్చిరి. వేదవ్యాసుడా ఆ బాలునికి మార్కండేయుడిని పేరు పెట్టెను. కొంతకాలమునకు దేవమునియగు నారదుడు మృకొండుని ఆశ్రమునకు వచ్చెను. మృకొండు వారిని గౌరవించి సుఖాసీనుండై కుమారుని చూపెను. నారదుడు ఆ బాలకును చూచి, మృకొండు, ఈ బాలకుడు ఉల్లోక విఖ్యాతి నందగలడు. కాని ఈ బాలునకు 16వ ఏట అకాల మృత్యువాత పడగలదు. ఇప్పుడు 15వ వత్సరము నిండినది. కాన ఈ కుమారుడు పరమేశ్వరుని గురించి తపమాచరింపుమని అని చెప్పి మార్కండేయునితో, బాలక, నీవు సర్వశుభ వరప్రదాయుడవైన గోదావరి నది తీరమును చేరి గౌతముడు నిర్మించిన ఆశ్రమ ప్రాంతమునకు చేరి తపమాచరింపమని అంతర్ధానమైన సుఖింపుడు అని దీవించి నారదుడు తన దారిన పోయాను. మార్కండేయుడు నారదుని పలుకుని శిరసావహించి తల్లిదండ్రులకు నమస్కరించి గౌతముని అనుమతి పొంది గోదావరిలో స్నానము గావించుచు తపమాచరించుచుండెను. ఇట్లు సంవత్సర కాలము తపమాచరించగా మార్కండేయునకు 16వ సంవత్సరములు పూర్తి కాలము సమీపించినది. యమధర్మరాజు తన మాయాదూతలను పిలిచి మార్కండేయుడిని భూలోకమందులు గౌతమి తటమున తపమాచరించుచున్నాడు. వాని కాయుర్దాయం పూర్తయినది. వానిని పాశభద్దుని గావించి తీసుకుని రండు అని పంపెను. వారు మార్కండేయుని సమీపించి యమధర్మరాజు యొక్క ఆజ్ఞను అయినదని పలికిరి. మార్కండేయుడు యమభటులను చూచి భయపడెను. అందువలన వెంటనే ఈశ్వరాలయమునకు పరిగెత్తి గర్భాలయమందు పరమేశ్వరుని పూజింప మొదలుపెట్టెను. తోడనే కాలభైరవుడు ఆ యమదూతలను తరిమివేశను. యమదూతలు యమునితో మార్కండేయుని తేలేమని పలికిరి. యమధర్మరాజు స్నానము గావించి సూర్యుని ఆరాధించి తన దుండపోతూ వాహనమెక్కి యమపాశమును దండములో ఆయుధములు చేతబూని మార్కండేయుని సమీపించి ఈశ్వరుని పూజించుండెను. అందువలన యముడు మార్కండేయుని పిలిచి, ఓరి, నీ ఆయువు పూర్తయినది. నీవు వెంటనే మా యమలోకము రావాలని ఆజ్ఞాపించను. అందులో మార్కండేయుడు యమునితో ఇట్లనెను, ప్రభు, నేను తపమాచరించి పరమేశ్వరుని పూజించుచున్నాను. నీవు ఈశ్వర భక్తుడవే కనుక నా పూజానంతరము నీవు పిలిచిన రాగలను అని పలికెను. యమధర్మరాజు అంతటితో తని విసనక యమపాశమును మార్కండేయునిపై విసిరి బంధించను. మార్కండేయుడు భయపడి లింగమును కౌగలించుకొనెను. యముడు పాశమును లింగమునకు మార్కండేయునికి చుట్టిలాగెను. అంతటి లింగము నుండి గొప్ప బలము కలిగి ఈశ్వరుడు సమస్త లాంఛనముతో సాక్షాత్కరించి లింగం మధ్య నుండి బయలువెడలను. ఆ మార్కండేయుని భయము బాపి వాని ఆపి మార్కండేయునితో, ఓ కుమారా, నిన్ను రక్షించుదని భయపడకమని పలికెను. యమధర్మరాజుతో శంకరుడు ఇట్లని, యమా, నీవు గర్వించి అనుసరించుచున్నావు. నీవు మార్కండేయునితో పాటు నన్ను కూడా నీ పాశమును బంధించవు చూచితివి అని కోపముతో హుంకారము చేసి యమధర్మరాజును శంకరుడు ఎడమకాలితో తన్నెను. యముడు ఆ శంకరుని దెబ్బకు క్రిందపడెను. యమపాశము పట్టు వదలను. యమభటులు పారిపోయారు. శంకరుని హుంకారమునకు బ్రహ్మ విష్ణు దేవేంద్రాదులు వచ్చి లింగ మధ్యము నుండి ఆవిర్భవించిన శంకరుని చూసి, ఈశ్వర శాంతింపుము ప్రార్థించి నిలిచితిరి. మార్కండేయుడు పరమేశ్వర ధ్యానములో నిమగ్నుడై ఉండి కళ్ళు తెరచి పార్వతీ పరమేశ్వరుని చూచి నృతులు చేయిచూ నిలిచెను. అంత శంకరుడు సంతసపడి మార్కండేయుని సదా 16 సంవత్సరములు చిరంజీవిగా నుండమని అటుల వరం మొసంగిరి. బ్రహ్మయు యముని లేవనెత్తుమని కోరిరి. పరమేశ్వరుడు తన అభయస్తమును యముని మీద నుంచెను. వెంటనే యముడు మూర్ఛనుడు లేచి పరమేశ్వరుని ప్రార్థించి తన ధర్మమును నిర్వర్తించుదననియు తప్పు మన్నింపమని కోరెను. శివుడు యమునితో, శివభక్తులను కాని దైవభక్తి గలవారిని గాని ధర్మము తెలుసుకుని దండించుచుండుమని చెప్పగా బ్రహ్మాదులలో సంతసించిరి. మునులందరూ పరమేశ్వరుని ప్రార్థించిరి. వశిష్ఠుడు అనేక విధంబుల శంకరుని ప్రార్థించను. శంకరుడు ప్రీతుడై ఈ మార్కండేయ చరిత్రను వాసిన చదివిన సంతానారోగ్యము పొంది మృత్యుభయమును పొంది తొలగి సుఖింతురు అని పలికెను. పిమ్మట దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంతర్ధానులైరి. వాయుదేవుడు మునులకు చెప్పి వెడలిపోయెను. మునులు ఈశ్వరుని పూజించుచు సుఖించుచుండిరి. శ్రీకృష్ణుని ఆత్మజ్ఞానము సూతుండు సౌనికాదులకు చెప్పెను. మునులారా వినుడు. పూర్వమందు శివుడు సృష్టికే బ్రహ్మను సృష్టించను. వర్ణ విభాగము చేసి యాగాదులను కలిగించను. మునులు వేదాధ్యాయనము కావించి పరమేశ్వరాన్వేషము కావించరే. పరమేశ్వరుడు పార్వతీదేవి సహితుడై సాక్షాత్కరించగా మునులు నమస్కరించి, శివుడు పరాశక్తియుతుడు, అది లేనిచో శివుడు లేడు, అట్టి పరబ్రహ్మ శివుడేనని అని నిరూపించను.
పిమ్మట శివుడు అంతర్ధానముందెను. పరమేశ్వరుడు భక్తి గలవాడికి స్వాధీనమైనట్లు ఇతరులకు స్వాధీనము కారాదు. కాన కర్మాచరణము చేసి ఈశ్వరుని యందు భక్తి కలిగి ఉండవలెను. నారదుడు పరమేశ్వరుని కటాక్షము వలన జ్ఞానము సంపాదించెను. కాబట్టి కృష్ణ ఆత్మజ్ఞానమును పొంది శంకరుని ప్రార్థించుచుండవలెను అని మునులు పలికిరి. తథాస్తు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా వద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తా లోకా సుఖినో భవంతు. తథాస్తు.